దేవరపల్లి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యానికి జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షుడిగా ఉన్న దొండ రాంబాబుకు మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయా? సరిగా జెడ్పీటీసీలని పట్టించుకోవట్లేదు అలాగని చెప్పేసి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం. కానీ చోడవరంలోని వైసీపీలోని కొంతమంది నేతలకు దొండ రాంబాబుకి పడట్లేదా? ముఖ్యంగా మా ప్రాంతం అంతా కూడా ఆరాధ్యదయంగా భావించేటువంటి గుడివాడ గురునాథరావు గారు తనయుడు అమర్నాథ్ గారు చోడవరం ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత జెడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనాలపై నోరు మెదపని ఫోరం అధ్యక్షుడు అందుకే ఓటమి పాలయ్యారా? ఇది వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మేమైతే ఇవాళకి వచ్చి కూడా ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఓ 10 మంది కూర్చుంటే 6 మేము జగన్మోహన్ రెడ్డిగా ఓటేసాం ఎలాగపోయింది బాబు అని అంటున్నారు. మీ నియోజకవర్గ సమస్యలపై రెండు పార్టీల నేతలు చేతులెత్తేసినట్టేనా? అమ్మ నెంబర్ 1 ఒక్కటి ఏంటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయాయని చెప్పేసి 2019 స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచే ప్రతిపక్షాలు మొదలుపెట్టారు. నేను వారిని సూటుగా మీతో ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. మేము వచ్చిన వెంటనే గోతులు పడిపోయి రోడ్లు మీరు వేసారా మొక్క అని చెప్పి బొస్టాలు అడుగుతున్నాం. అనకాపల్లి జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం వ్యవసాయం, నీటి నిర్వహణలో సవాళ్లు, మౌలిక సదుపాయాల లోపం, పరిశ్రమల ప్రభావం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఓ గ్రామీణ ప్రాంతం. ఈ సమస్యల పరిష్కారానికై మనతో మాట్లాడటానుకున్నారు జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షుడు దొండ రాంబాబు గారు. అతనితో మాట్లాడి మరిన్ని విషయాలను వివరంగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, బుచ్చయ్యపేట మండలంలోని మీ పార్టీ బలపడడానికి ప్రధాన కారణాలు ఏంటి? అక్కడ స్థానిక సమస్యలంటి మీద కూడా ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, యాంటీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల కోసం, పదవుల కోసం కాకుండా సమస్యల పరిష్కారం మీద ఫస్ట్ నుంచి కూడా చెన్నాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా అదే ప్రాంతం మీద దృష్టి పెట్టిన దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆకర్షితులై మరి ఆ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, మంచి పేరు వచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్, మీ పార్టీకి మీరు చేసిన మొదటి అభివృద్ధి కార్యక్రమం ఏంటి? ఏమిలో గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ 2019 నుంచి 2024 దాకా మరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మరి అవినీతి రహితంగా ప్రజల్లో తీసుకెళ్ళడం వలన మరి ప్రజలంతా కూడా మరి ఆ కార్యక్రమాలు యాక్సెప్ట్ చేయడం, మరి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి మరి పేదరిక నిర్మూలన దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంలో పనిచేయడం వల్ల మరి పార్టీ అక్కడ బలపడిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, బుచ్చయ్యపేట మండలంలోని రహదారుల గురించి అక్కడ ప్రజలు అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? మా బుచ్చయ్యపేట మండలం అంటే పూర్తిగా వర్షాభావం ఉన్నటువంటి మండలం అమ్మ. 35 పంచాయతీలు, సుమారు 50 పైచీలకు గ్రామాలు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా బ్రిడ్జిలని, రోడ్లని, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం కూడా జరిగింది. మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం వల్ల మరి ఆనాటి రోడ్లు ఈ రోజు దాకా కూడా రావడం, మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని టెండర్లు గట్టా పిలిచి మరి రోడ్లు వేసే టైంకి మరి అక్కడ ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అవ్వడం వల్ల ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా మరి ఎటువంటి కూడా టెండర్లు పిలిచినప్పుడు కూడా పనిచేయకపోవడం వల్ల కొద్దిగా దుస్థితి ఏర్పడిన సందర్భాలు మీకు తెలియజేస్తున్నానమ్మా. సార్, మీరు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరుతున్నాయని అనుకుంటున్నారా? చేరే కదమ్మా. క్లియర్గా సుమారు 2,70,000 కోట్ల రూపాయలు ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లోకి పడిపోయే విధంగా డిఫరెంట్ స్కీమ్స్, అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ, రైతు భరోసా కానీ, నేస్తం కానీ అన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా 5 సంవత్సరాల పదవి కాలంలో కూడా ఏ కార్యకర్త మీద కూడా ఇంత అవినీతి మనకు అంటకుండా పూర్తిగా మరి ట్రాన్స్పరెంట్గా చేసినటువంటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమో. ప్రజలందరూ కూడా మేలు జరిగింది. ఇవాళకి వచ్చి కూడా ఏదైనా ఉదాహరణలు వచ్చేటప్పుడు జగన్ బాబు ఉండేటప్పుడు బ్రహ్మాండం జరిగినాయి, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారమ్మా. సార్, ఇప్పుడు మొన్నటి వరకు చాలా వర్షాలు పడ్డాయి. మోంతా తుఫాన్ వల్ల ఎన్నో గ్రామాలు నీట మునిగిపోయి, ఇప్పుడు వర్షపాతం వల్ల కానీ లేకపోతే నీటి కొరత సమస్య ఉంటే మీరు ఏ విధంగా వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం చేస్తారు? మ్యాక్సిమం ఇప్పుడు జిల్లా పరిషత్ ద్వారా ఎక్కువ బోర్వెల్స్ తెచ్చి మాకు నిజంగా పొలాలకే కాకుండా మంచినీళ్ళు కూడా ఇబ్బంది వచ్చే ప్రాంతం అది.
మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఇచ్చినటువంటి పదవి ద్వారా మరి జిల్లాలో ఉన్నటువంటి జడ్పీటీసీ సహాయ సహకారాలతో, జడ్పీ చైర్మన్ గారి సహాయ సహకారాలతో, మరి మాకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు మరి పెద్దలు గుడివాడ అమర్నాథ్ గారు సహాయ సహకారాలతో మరి బుచ్చేపేట మండలంలోనైతే నీటి కొరత లేకుండా చేసామనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాము. ఇంకా ఇంకా చాలా రావాల్సి ఉంది. మరి ఆ ప్రయత్నంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. సార్, చెరుకు రైతులు ఎన్నో బకాయిలు వీటి వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దానిపై మీ రాజకీయ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? అమ్మ, చెరుకు రైతు అనేటప్పటికి నేను కూడా వన్ ఆఫ్ ది చెరుకు హోల్డర్. నేను ఎక్స్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్, ఎక్స్ కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, సిసిఎస్ లిమిటెడ్ గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి. మా టైం అంతా కూడా సువర్ణావకాశం అమ్మ, బంగారంలాగా చేసుకొచ్చాము. ముఖ్యంగా రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీని ఎంతో బ్రహ్మాండంగా ఆదుకున్నారు. సుమారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ద్వారా ప్రజలకి గ్రాంట్గా ఇచ్చారమ్మ, అప్పుగా కూడా కాదు. మరి అన్ని రకాలు కూడా ఆదుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దెబ్బకే 2 సార్లు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. క్రషింగ్ ఒకప్పుడు 5 లక్షల టన్నులు, ప్రతిరోజు కూడా 5,000 టన్నులు క్రషింగ్ ఆడేటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళానికి మేము తరలిస్తామని చెప్పే విధంగా ఫ్యాక్టరీ మరి మూతపడిపోయేదానికి దగ్గరలో ఉంది. అయినప్పుడు కూడా పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమంతా కూడా పలుమార్లు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి రైతులు ఆదుకోవాలి, రైతులకు ఏదైనా బెనిఫిట్స్ చూపించి మళ్ళీ చెరుకుని ఉత్తమంగా మళ్ళీ తీర్చిదిద్దాలి. సుమారు 2 లక్షల మంది ఆ చక్కెర కర్మాగారం మీద ఆధారపడి కార్మికులు కానీ రైతులు కానీ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్రంలో మిగిలినటువంటి ఏకైక చక్కెర సహకార కర్మాగారం ఏదైనా ఉందంటే అది చోడవరం షుగర్సే. దీన్ని కాపాడుకోవాలి, కాపాడుకుంటేనే మా భవిష్యత్తు ఉంటుంది, మా జీవనాధారం కూడా గోవాడ షుగర్స్ అని చెప్పేసి పలుమార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ప్రజా సంఘాలతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో గోవాడ షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ నిలబెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ అవినీతంగా కృషి చేస్తున్నామా. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సార్, బెల్లం పరిశ్రమల లాబీపై రాజకీయ ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా? అమ్మ, బెల్లం పరిశ్రమ అనేది పూర్తిగా అది కొంచెం మా ప్రాంతానికి షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా డౌన్ అయిపోయిన తర్వాత కాస్త పై జిల్లాల నుంచి ఇంకా వేరే ప్రాంతాల నుంచి బెల్లం దూగలు పెడుతున్నారు. కానీ మాకు ఏదైనా బెల్లాలపై ఒత్తిడి కట్టండి, కానీ మాకు ఏదైనా మూలాధారు, మాకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే మాత్రం గోవాడ షుగర్ ఫ్యాక్టరీనమ్మా. రైతు సమస్యలపై వచ్చిన విమర్శలకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? రైతుల విమర్శలు కాదమ్మా, మా ప్రభుత్వంలో మేము చేసేటప్పుడు రైతు బిడ్డగా, రైతు పక్షపాతిగా, ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ నాయకత్వంలో నడిచినటువంటి పార్టీలో మేమంతా కూడా 24 అవర్స్ కూడా రైతు సంక్షేమం కోసమే పనిచేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విషయం మీరు చూసారు, ఈ మధ్యకాలంలో ఆర్బీకే సెంటర్లు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిండే మెన్యూరు పొలాలకు సరిపడగా స్టోరేజ్ ఉండే పరిస్థితి ఆ రోజు ఉంటే, ఇవాళ రైతులు రోడ్డుకి లాఠీ చార్జీలు దెబ్బలు కాసి పిండి గొడవ లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందమ్మా. ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన రైతు పక్షపాతిగా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆ రైతులకి బాసటగా నిలబడి వాళ్ళ డిమాండ్ ఏంటన్నది ప్రభుత్వం దృష్టికి క్లియర్గా పువ్వొక్క నుంచి మొదలు పెట్టుకొని మామిడి పళ్ళు, మొక్కజొన్న రైతులు కానీ, చెరుకు రైతులు కానీ, వరి రైతులు కానీ, వివిధ ప్రకృతి వైపరీత్యాలప్పుడు మరి ప్రమాదాలకు గురైనప్పుడు, పంటలు పోయినప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నుండి ఇప్పుడు పోరన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం అయితే స్పందించట్లేదు కదా. మరి గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా వ్యవసాయం దండగా అని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని మేము ఎప్పుడు కూడా తోడ్పాటుపడుతున్నాం. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తున్నామమ్మా. ఒక విజన్ ఉన్న లీడర్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇందాక చెప్పినట్టుగా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఇవాళ రైతులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, అరే అంత మంచి నాయకుడున్న ప్రభుత్వాన్ని మేము వదులుకున్నామా, లేకపోతే ఏదైనా మిస్యూజ్ జరిగిందనే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎటువంటి విమర్శలైనా చేయలేకపోయిన వాళ్ళు చేసినోడి మీద విమర్శ చేయడం అనేది సహజంగా జరుగుతున్న పనే. దాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకొని మా మీద విమర్శలు చేసినా పర్వాలేదు, ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పేసి మా అధినేత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిసారి కూడా మమ్మల్ని ఏదైనా తిట్టండి, ఎన్ని రకాల వేధించండి, రైతులకు మేలు చేయండి, రైతులు దేని మీద అయితే ఆధారిత ప్రాంతమో, ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడుతున్నారో దాన్ని మాత్రం మీరు నిలబెట్టండి అని చెప్పి మరి అధికార పక్షాన్ని గట్టిగా వారు నినదిస్తున్నారమ్మా. సార్, వచ్చే 1-2 సంవత్సరంలో బుచ్చిపేటని ఏ రంగంలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? అమ్మా, ఇందాకే చెప్పాను, బుచ్చిపేట మండలం అంటే ఇంచుమించు విశాఖపట్నానికి 60 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతం.
పూర్తిగా ఎర్రవై ప్రాంతం అమ్మ. మీరు కాళ్ళు జోళ్ళు చూసి కానీ పాదాలు చూసి కానీ మేము ఏ ప్రాంతం నుంచి వచ్చో చెప్పొచ్చు. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కాళ్ళు ఎర్రగా ఉంటాయి, ఎర్రవై ప్రాంతం అంటే. మరి ఆ దిశగా వెనకబడ్డ ప్రాంతం అమ్మ, వలసలకి పుట్టినిల్లది. ఎప్పుడైనా ఎంత పొలాలు ఉన్నా కానీ వర్షాభావం అవడం వల్ల సరిగా పంటలు లేక ఈ రోజుకి వచ్చి కూడా పక్క రాష్ట్రాలకు కానీ చెన్నై రాష్ట్రాలకు కానీ వలసపోయినటువంటి పరిస్థితుల్లో మా అందరి తాలూకా చిరకాల కోరిక ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దేవుడి దయ వల్ల మరి రాజశేఖర రెడ్డి గారు రెండింటి పాటి పూర్తి అయిపోయినా తెలియదు, ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయి మరి ఆ పోలవరం కాలువ మా మండలానికి వచ్చి మరొక తూర్పుగోదావరి జిల్లా కోనసీమలాగా మారితే తప్ప మా ప్రాంతానికి ఈ రోజుకి వచ్చి కూడా మరి పండగ వస్తేనే అందరూ కూడా దేనికైనా ఆనందపడే రోజులు. మా ప్రాంతం అయితే పండగ వస్తే మాకు ఉరన్నం దొరుకుతుంది అనే విధంగా పడినటువంటి కష్టాలు. ఇవాళకి వచ్చి కూడా మీరు అనకాపల్లి జంక్షన్లోకి వచ్చి కూర్చుంటే బుచ్చయ్యపేట మండలం నుంచి పిల్లలు ఎక్కడో స్కూల్లో పడేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా కాలేజీలు పట్టుకొని ఉదయం 7 o'clock వచ్చి రాత్రి 7 గంటల దాకా తాపీ పనులు ఏవేవో షాపుల్లో పని చేసుకొని లేకపోతే ఏదో పనులు చేసుకొని ఈ రోజుకి వచ్చి జీవిస్తున్నారు. ఇంకా పేదరికం వెనకబడతనం క్లియర్గా ఉందమ్మా. దీని అంతటికి కూడా ఏదైనా పారదోలాలి, పేదరికం పోవాలంటే మాత్రం తప్పనిసరిగా మరి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి పోలవరం కాలువ మా బుచ్చయ్యపేట మండలానికి ఆ నీరు వచ్చినప్పుడే మరి సస్యం అవుద్దని మేము పూర్తిగా విశ్వసిస్తున్నామమ్మా. ప్రజల సమస్యల మీద క్లియర్గా తెలుసు కదమ్మా. ఈరోజు మా పార్టీ కానీ మేము కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ కూడా ఏంటంటేనమ్మా, మొన్న ఉదాహరణకి గవర్నమెంట్ స్వతంత్రం వచ్చేదాకా, స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం ముందు నుంచి 5, 10 మెడికల్ కాలేజీలు ఉంటే సుమారు 16, 17 మెడికల్ కాలేజీలు మేము శాంక్షన్ చేయడం, అందులో 6, 7 ఓపెన్ చేయడం. మరి అది ప్రజల సమస్యే. మా ప్రభుత్వం పోయిన వెంటనే వాటిని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం కోరినప్పుడు పేద ప్రజలకి వైద్యం దూరం అవుద్ది, పేద విద్యార్థులకి వైద్య రంగం దూరం అవుద్ది అని చెప్పి మరి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఒక స్పోర్టివ్గా తీసుకొని, సుమోటోగా తీసుకొని మరి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని కూడా మీరు చూశారు. అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మా పార్టీ శ్రేణుల మీద ఉన్నటువంటి దాడుల మీద కూడా అంత దృష్టి పెట్టలేదు. మా పార్టీ శ్రేణుల మీద జరిగిన దాడులు అధికార పక్షం ఎంత హెరాస్మెంట్ చేసినప్పుడు దానికన్నా ప్రజలకి కల్పించాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఒకటి రద్దు చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పోతున్నాయి. పేదోళ్ళు ఇంకా పేదోళ్ళలాగా ఉంటున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు అనేక ప్రసార మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా అధికార ప్రతినిధులు కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా రాజకీయ నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని, ఇది రియల్గా ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీయే వైఎస్ఆర్సీ పార్టీ అమ్మ. ఇది మేమే మా తోటి జడ్పీటీసీలే రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్తులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ జడ్పీ చైర్మన్లు ఉన్నారు. కానీ ఒక సిస్టమ్ అంటూ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ కూడా మా జడ్పీటీసీలు కొంతమంది ఏంటంటే మాకు వచ్చినటువంటి గ్రాంట్లు ఏమైతే ఉంటాయో ఆ గ్రాంట్లోంచి డైవర్ట్ చేసి ఇవ్వచ్చు అంటే మళ్ళీ ఆడిట్ ప్రాబ్లం గట్టు ఉంటుంది. ఆ రకంగా పద్ధతి కాదని చెప్పి పక్కనున్న విజయనగరం కానీ, మరి విజయనగరంలో ఉన్న జడ్పీ చైర్మన్ గారు మీకు తెలుసు, అయినా కూడా సీనియర్ లీడరు, పెద్ద అవేర్నెస్ పొలిటీషియన్, అయినా కూడా ఈ విషయాన్ని క్లియర్గా పలుమార్లు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైతే ఇంచుమించు ఒక హాఫ్ దాకా మాకు అయిపోయింది. మరి భవిష్యత్తులో వచ్చే సెప్టెంబర్ నెల దాకా మా పదవీ కాలం ఉంది కాబట్టి ఈ లోపల ఉన్న గ్రాంట్లు కూడా పెడతానని చెప్పేసి ప్రభుత్వం తెలియజేశారమ్మా. ఆ మధ్యకాలంలో ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ ఇది కొద్దిగా నో కాన్ఫిడెన్స్ పెట్టాలి, చైర్మన్ గారు సరిగా జడ్పీటీసీలని పట్టించుకోవట్లేదు అలాగని చెప్పేసి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం. కానీ దానికి మా పెద్దల దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ప్రభుత్వంలో లేము, ఈ ప్రభుత్వం కక్షాదింపుచరిగా మనల్ని విడగొట్టి మన పార్టీ చైర్మన్ని దించేదాకా వాళ్ళకొని మళ్ళీ ఇంకో చైర్మన్ ఎన్నుకునే లోపల వేరేగా గ్లాంబ్లింగ్ ఆడే దీనిగా మన ప్రయత్నాలు జరుగుతుంది. వాటిని మీరు ఆదిలోనే చూసి ఇచ్చేయండి, డిసిప్లైన్కి ప్రయారిటీ ఇవ్వాలి మన పార్టీలు అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడారు. మరి సత్యం గారు అంటే నాకు సొంత అన్నదమ్ముడి కన్నా ఎక్కువ. మేము అందరం కూడా స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి శిష్యులమి. ఈ రోజుకు అలాగే కలిసిమెలిసి పనిచేస్తాము. మా మధ్య ఎటువంటి ఇది లేవమ్మా. ఇది ఇంత పార్టీ మళ్ళీ భవిష్యత్తులో 2029లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అవేర్నెస్ చేసి ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలు నాడు మా విజయాల్ని ప్రజల ముందుకు మళ్ళీ తీసుకొని వెళ్ళి ఏదేమైనా వ్యక్తులకు కాకుండా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉందనే విషయాన్ని ప్రజల్లోకి ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళింది, ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళి మరి ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మరి మేమేం చేస్తాం వాళ్ళు ఏం చేయలేకపోయారు అనేది క్లియర్గా కట్టే దిశగా మరి ఆయా ఇన్ఛార్జీల నాయకత్వంలో మరి మా వైజాగ్ జిల్లా పార్టీ అధ్యక్షులు అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వంలో మేమంతా కూడా అనకాపల్లి జిల్లాలో
ఈ పార్టీ అభివృద్ధికి నిరంతరం కూడా పనిచేస్తున్నామ్మా. అది ఇప్పటికి వచ్చి ఎక్కడ కూడా ఏదైనా అనవచ్చు తప్ప ఎక్కడ కూడా ఎవరితో నేను అందరితో బాగుంటానమ్మా. ఇంకెంతకుముందు ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉండి ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ గారు అయిన తర్వాత ముఖ్యంగా మా ప్రాంతం అంతా కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి గుడివాడ గురునాథరావు గారు తనయుడు అమర్నాథ్ గారు చోడవరం ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఎటువంటి మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఏమీ లేవు. ఒకవేళ ఏమైనా ఉన్నాయి మా సైడ్ నుంచి అనుకుంటే మాత్రం డెఫినెట్గా పార్టీ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్టెప్ మేమే దిగి ఒకవేళ మా లోపాలు ఉంటే సరి చేసుకొని అందరితో కలిసిమెలిసి వెళ్ళి పార్టీ విజయానికి పనిచేస్తామమ్మా. మంచి లీడర్ అమ్మా, బాగా పనిచేశారు చోడవరం నియోజకవర్గంలో. మరి అక్కడ మాడుగుల్లో ముందుగా ఆయన పనిచేశారు 2004 నుంచి 2009 దాకా. మంచి అభివృద్ధిలో కీలక పాత్ర వహించాడు. తర్వాత చోడవరం పలుమార్లు పోటీ చేసినప్పుడు కూడా పార్టీలో ఇంటర్నల్ ఫైట్స్ వల్ల చాలా నేరాలో ఓటం జరిగింది. మరి 2019 నుంచి 2024 గెలిచిన తర్వాత మరి జలజీవన మిషన్ ద్వారా కానీ హౌసింగ్స్లో కానీ అర్బన్ హౌసింగ్స్లో కానీ మరి చాలా కీ రోల్ పోషించారు. మరి అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అటు రాజశేఖర రెడ్డి గారికి కానీ మంచి ఇష్టడిగా పేరుగాంచారు. ఒక్కటి ఇందాక చెప్పినట్టుగా మేము ఫెయిల్ అయింది ఎక్కడంటే వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు కూడా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ భీమిలి నర్సీపట్నం అనే రోడ్డు కాంట్రాక్టర్ తీసుకొని టెండర్ పిలిచిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ అయిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే టీడీపీ నుంచి పనిచేస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు వర్గానికి సంబంధించిన వ్యక్తి. కావాలని మా పార్టీకి ఎంత మంచి పేరు వస్తుందని చెప్పి డిలే చేయడం వల్ల ఒక రోడ్డు విషయంలోనే వైఫల్యం చెందింది తప్ప మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధిలో కూడా మరి ధర్మశ్రీ గారి నాయకత్వంలో మేము అందరం కూడా సంతృప్తికరంగా ప్రజలు మెచ్చే విధంగా పనిచేసాము. ఇది వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మేమైతే ఇవాళకి వచ్చి కూడా ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఓ 10 మంది కూర్చుంటే 6 మేము జగన్మోహన్ రెడ్డిగా ఓటేసాం ఎలాగపోయింది బాబు అని అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ఇంతకంటే మనం చేసేది ఏమీ లేదని కౌంటింగ్ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట గౌరవించి పార్టీ శ్రేణులందరూ కూడా వారి మాటలోని వారి బాటలోని సైలెంట్ అయింది తప్ప ఈ రోజుకి వచ్చి కూడా ఇవాళకి వచ్చి కూడా మాకు మొన్న 2019 జరిగినటువంటి ఎన్నికల మీద పూర్తిగా మాకు ఒక అపోహ ఉంది. కొద్దిగా అది ఏదైనా ఇది జరిగిందని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఈవీఎంల తాలూకా ఇది జరిగిందనే ఆలోచనలతో ఉన్నాము. రెండోది ఏంటంటే ఏం చేసే పరిస్థితి ఏం లేకపోవడం లేదని తప్ప ఇంకొక విషయం కూడా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా ఎవరినైనా డిఫీటెడ్ చేశారనుకుంటే తగినంత ఆరోపణలో లేకపోతే అవినీతితో కనబడాలి. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు బతుకుండేటప్పుడు చెప్పినటువంటి ఏమీ చేయకపోయినా చేసిన ఆరోపణలు మినాయిస్తే 2019 నుంచి 2024 దాకా గౌరవ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుండగా ఒక్కటే ఎప్పుడైనా 1,00,000 కోట్లు తండ్రి సాటు అన్న ఆధారాలు లేని ఆరోపణలు తప్పితే ఒక్క ఆరోపణ ప్రూవ్ చేయలేకపోయారు. రెండోది మరి ఆయన ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు చూస్తే మీడియా రంగంగా చూస్తే నీ ఇంటి మీద ఏ జెండా ఉందని కానీ నువ్వు గతంలో మా పార్టీకి ఓటేసావని కానీ భవిష్యత్తులో వేస్తావని కానీ నీ కులమేటని కానీ మతమేటని కానీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు అందించిన సందర్భంలో ఎందుకు ఇంత దారుణమైన ఓటమి వచ్చిందన్న దాని మీద మాకు ఇప్పటికి కూడా సందేహాలు ఉన్నాయి. అయినప్పుడు గడిచిపోయింది. డెఫినెట్గా ప్రజలైతే మాత్రం బ్యాలెట్ ఓటింగ్ కోరుకుంటున్నారు. ఈ దఫ ఇప్పుడు ఎన్నికలు పెట్టి దానికి ఎలక్షన్ కమిషనర్గా చంద్రబాబు నాయుడిని పెట్టినా కానీ డెఫినెట్గా వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభంజనం సృష్టిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. మొన్న ధర్మశ్రీ గారు చోడవరం నుంచి ఎలమంచిలు వెళ్ళిపోయిన తర్వాత మా అందరి ఇష్టంతో మా అందరి కోరిక మేరకు అధిష్టాన వర్గం మా కోరికను మన్నించి మా ప్రాంత ప్రజలకి మా ప్రాంత నాయకులకి రాజకీయ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మా ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర వహించినటువంటి మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గుడివాడ గురునాథరావు గారి తాలూకా ఆశయ సాధనకు నిరంతరం పనిచేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు మా ప్రాంతం రావాలని కోరుకున్నాం. ఆయన చిన్న వయసులో మంచి మెచ్యూరిటీ ఉన్న లీడర్, మంచి విజన్ ఉన్న లీడర్, చాలా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో దగ్గరగా 10 మంది ఉంటే 10 మందిలో 1, 2, 3, 4 ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళే కాదు రేపే కాదు ఎప్పుడైనా కానీ మళ్ళీ చోడవరం కాన్స్టిట్యున్సీ ఉన్నంత వరకు కూడా మాకు అమర్నాథే నాయకుడు. ఆయన ద్వారా మా ప్రాంతాన్ని ఇందాక చెప్పాను వెనకబడుతనానికి చాలా దగ్గరగా ఉన్నాము, పేదరికంలో ఉన్నాము, అసలు తినేదానికి తిండి లేని పరిస్థితి. ఇప్పటికొచ్చి కూడా బాల్య వివాహాలు, చదువులు లేవు. పేదరికం అంటే బుచ్చిపేట వచ్చి చూడండి నుండి ప్రాంతాన్ని ధనికులు ఉన్న ప్రాంతం, అభివృద్ధి చెందిన ప్రాంతం, ఎడ్యుకేట్ ఉన్న ప్రాంతంలో చేసుకోవాలంటే ఆయన నాయకత్వం కావాలని మేము కోరుకున్నాం.
మా కోరిక వివిధ నిఘా విభాగాల ద్వారాగా మరి అధిష్టానానికి అంది ఉంటుందని అనుకుంటున్నాను. ఇంత ముందున్న వాళ్ళు చేయలేదని కాదు, మరింత ఇంకా బాగా చేయాలి అనేటువంటి ఆలోచనతో యువకుడు, సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి, కోపం లేని వ్యక్తి, ఎప్పుడైనా డెమోక్రటిక్గా మాట్లాడేటువంటి మంచి భాష తెలిసిన వ్యక్తి, ఎడ్యుకేటెడ్ పర్సన్. మరి ఆయన కోరుకున్నాం. మా చోడవరం ప్రాంతానికి ఇవాళ పెట్టినా రేపు పెట్టినా డెఫినెట్గా చోడవరం నియోజకవర్గానికి ఏ రోజుకైనా మరి ఆయన నాయకత్వాన్ని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఆయన ద్వారా మాకు పదవుల ఆర్థిక వనరులని కాదు, డెఫినెట్గా మా ప్రాంత పేదరికం పోవాలి. మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా బిలో పవర్టీ అనేది కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా మేము తినేదానికి 3 పూట్ల తిన్నుందర, మంచి రాజకీయ నాయకత్వం వచ్చింది, ప్రజా సమస్యలు కనుక్కొని పరిష్కరించే లీడర్ వచ్చాడనే పేరు తేవడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాము. అమ్మ, నెంబర్ 1 ఒక్కటి ఏంటంటే, ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయాయని చెప్పేసి 2019 స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచే ప్రతిపక్షాలు మొదలుపెట్టారు. నేను వారిని సూటుగా మీదో ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను. మేము వచ్చిన వెంటనే గోతులు పడిపోయి రోడ్లు మీరు వేసారా మాకు అని చెప్పి బొస్టాలు అడుగుతున్నాం. మేము వచ్చి 2 నెలల్లో గొయ్యి పడ్డదంటే మాకు ముందు మీరు 2 నెలల ముందు పదవి ఇచ్చినప్పుడు ఆ గోతులు మీ టైంలో పడ్డాయని అడుగుతున్నాం. రెండోది, మీ గుండెల మీద చేసి ఈ జిల్లాకు కానీ ఈ ప్రాంతానికి కానీ ఎవరైతే రాజకీయ నాయకత్వం చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ తరఫున కానీ కూటమి ప్రభుత్వం తరఫున కానీ గుండెల మీద చేసి ఇప్పుడు పడిపోయిన బ్రిడ్జీలు ఎవరి వల్ల పడిపోయినాయి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడానికి కారకులు ఎవరు అనే విషయాన్ని మీరు ఒక్కసారి ఓపెన్ డిబేట్కి వస్తే మా జిల్లా పెద్దలు, మా పార్టీ పెద్దలు వస్తారు, మీరు కూర్చున్నాం. అది కాకుండా మరి ఎక్కడెక్కడో ప్రాంతాలను తీసుకొచ్చి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు, గెలిచిన 6 నెలల్లో బ్రిడ్జిలు కట్టిస్తున్న వ్యక్తులు కూడా ఎవరు కూడా చేతులెత్తిన పరిస్థితులు. మా టైంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఈ రకంగా జరిగాయి అన్నది ఇవాళకి వచ్చి కూడా గర్వంగా ఏ ఇంటికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇప్పుడు కూడా బాబు అన్యాయం జరిగిపోయింది, తెలుసో తెలియక మేమైతే ఓటేసాం, ఎందుకు మిస్ అయింది తెలియట్లేదు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయి చూస్తున్నాం. ప్రతి నెల కూడా మా ఇంట్లో ఏదో అకౌంట్ రూపంలోని హౌస్ సైట్తో కలుపుకొని ప్రతి ఇంటికి కూడా 5-6 లక్షల రూపాయలు కలిగినాయి బాబు నాయకత్వం అని చెప్పేసి ఇప్పటికీ చెప్తున్నారు. మా వైఫల్యం అయితే ఏమీ లేదు, క్లియర్గా తెలుగుదేశం పార్టీ వైఫల్యమే. ఇవాళకి వచ్చి కూడా మేము సద్విమర్శ చేస్తున్నాం, అభివృద్ధి చేయండి, ప్రజల మన్నలు పొందండి అంటున్నాం. కానీ ఏ క్షణాన కూడా వారు పెట్టినటువంటి పథకాలు కూడా మేనిఫెస్టోని కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. మరి కూటమి నాయకులు కూడా ఏ రకంగా ఎన్నాళ్ళు గ్రామ స్థాయిలో లీడర్లు ఎంతలు తోలితే ఇప్పుడు శాస్త్రాలు లెజిస్లేటివ్ మెంబర్లనే ప్రజలు పరిగెట్టిస్తున్న విషయాన్ని కూడా మీరు చూస్తున్నారు. అమ్మ, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఇందాక చెప్పినట్టుగా గేట్ ఉన్న ప్రాంతం కాకుండా సుమారు 22 పర్చేసింగ్ సెంటర్లు, చెరుకు కొనుగోలు కేంద్రాలు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 2 లక్షల ప్రజలకి జీవనోపాధి. అది గతంలో ఎప్పుడైనా చిన్న డామేజ్ హుదూ తుఫాన్ అప్పుడు చిన్న ప్రాబ్లం జరిగితే గౌరవ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోని గ్రాంట్ ఇచ్చి ఫ్యాక్టరీ నిలబెట్టారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 89 కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చి రైతులకు అప్పులు తీర్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ పునర్నిర్దిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇవాళ ఆ ప్రజాప్రతినిధులు అన్న మాట ఏంటంటే వేరే యూనిట్గా ఫ్యాక్టరీని మార్చేద్దాము, ఓ డిస్టిలరీగా మారుద్దాము, లేకపోతే మొక్కజొన్నలు పరిశ్రమ పెడదాం అంటున్నారు, చెరుకుని చూస్తే శ్రీకాకుళం తరలిద్దాం అంటున్నారు. ఇంకా సిగ్గుచేటైన విషయం ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు రైతు అందరి తాలూకా సమస్యను తెలుసుకోవడం కోసం, వారి డిమాండ్ ఏంటి తెలుసుకోవడం సర్వసభ సమావేశాన్ని ఒకటి పెడతారు, జనరల్ బాడీ మీటింగ్. దారుణం ఏంటంటే ఒక పాలకవర్గానికి మేనేజింగ్ డైరెక్టర్ నియమించారు, పాలకవర్గం లేదు, లేబరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి డబ్బులు లేవు, రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు లేవు, ఆ ఎడ్లు బళ్ళు యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు లేవు, ఇన్సూరెన్స్కి డబ్బులు లేవు, రైతులకు చూస్తే సుమారు 30 కోట్ల రూపాయలు బాకీలు పడ్డాయి. ఏ ఒక్కరు కూడా స్పందించలేదు కదా. ప్రజా సంఘాలన్నీ ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదు. మొన్న జిల్లా పరిషత్తులో కూడా నేను అగ్రికల్చర్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా కాకుండా జెడ్పీటీసీ మెంబర్గా లేదా ఒక సభ్యుడిగా మాట్లాడినప్పుడు కూడా 2-3 నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పి సాక్షాత్ మేనేజింగ్ డైరెక్టరు మాట ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికొచ్చి కూడా అదేమీ కార్యరూపం దాల్చలేదు. ప్రజలైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మా ప్రాంతం ఒకప్పుడు సస్యశ్యామలంగా చెరుక్కి చాలా ఒక చెరుకు జోన్లో ఉండే ప్రాంతం అంతా కూడా ఇప్పుడు సరుగుడేస్తున్నారు తప్పితే ఖాళీగా భూములు ఉండిపోయామ్మా. నేను ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వ్యక్తిగా కాకుండా నేను మా రైతుగా చెప్తున్నానమ్మా. ఒక్క రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తులంటూ లేకపోతే మా సిసిఎస్ లిమిటెడ్ గోవాడ కర్మాగారం అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయి ఇవాళ షుగర్ ఫ్యాక్టరీగా కాకుండా వేరే బిజినెస్ ఆల్టర్నేటివ్ ఫ్యాక్టరీగా తయారయ్యే పరిస్థితిని మా లీడర్లు, మా యాంటీ తెలుగుదేశం పార్టీ, మా పార్టీలే కాపాడుకున్నాయమ్మా. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ రోజే కదా ఆ రోజు కూడా
ఇంకొక చిన్న ఉదాహరణ మీ ముందు చెప్పబడుతున్నాం. మొన్ననే ఒక సిపిఐఎం పార్టీ వాళ్ళు ఓ సెమినార్ పెట్టారమ్మా, రౌండ్ టేబుల్ సమావేశం పెడితే తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఒక యూనియన్ లీడర్ వచ్చి ఏమన్నాడంటే, నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తినే, కానీ కర్మాగారాలని పునరుద్ధరించడానికి కానీ రైతుల సమస్యలు కాపాడడం కానీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం వెనక్కే ఉంటుంది, ఈ ప్రభుత్వం మీద తిరగబడాలని కూడా సాక్షాత్తు ఆ పార్టీలో ఒక యూనియన్ లీడరే మాట్లాడిన సందర్భాలు. ఇవాళైనా రేపైనా ఎప్పుడైనా సరే రైతు పక్షపాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రైతులకి మరి ఎన్నుదన్నుగా ఉండేటువంటి పరిస్థితులు అప్పుడు కార్యక్రమాలన్నీ జరపబడ్డాయి. మా ఎమ్మెల్యే తీరే ముందు ఎమ్మెల్యేలు గట్ట పనులు ఏమున్నాయి? ఎమ్మెల్యేలకి ఏ పనులు లేవు, ప్రోటోకాల్ ఉంటుంది. ఏ మండలానికి వెళ్తే ఆ మండలానికి పోలీస్ వ్యాన్ ముందు ఉంటుంది, వెళ్ళి వచ్చేస్తున్నారు. ఇంకేమీ లేవు. మేము పెట్టిన పథకాలన్నీ తీసేశారు. గతంలో మేము పెట్టిన చెయ్యూత్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, నేస్తం కానీ ఇవన్నీ లాంచింగ్ అయినప్పుడు ఆ ప్రజలందరినీ కూర్చోబెట్టుకుని కార్యక్రమాలు చేసేవాళ్ళమే. ఇప్పుడు ఏమీ లేవు. ఏదైనా ఉంటే బస్సులు అన్నారు, ఫ్రీ బస్సు అంటున్నారు. ఫ్రీ బస్సు కూడా పూర్వం ఎక్కడైనా పర్లేదు, మనదంతా ఇండియా కాబట్టి ఎక్కడైనా తిరగొచ్చు అన్నారు. తర్వాత రాష్ట్రానికి వచ్చారు, రాష్ట్రం వల్ల డివిజన్కి వచ్చారు, డివిజన్ కల్లా జోన్ అన్నారు, జోన్ వల్ల జిల్లా అన్నారు, జిల్లాలో మండలానికి వచ్చింది. ఆధార్ కార్డు పట్టుకుని ఉదయం 6 గంటలకు కూర్చుంటే నర్సీపట్నం టు వైజాగ్ అనకాపల్లి తిప్పేస్తారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. ఏ 1-2 గ్యాస్ బండ్ల గురించి చెప్పే తప్ప వాళ్ళు చేసి పని లేవు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పేరు, అసెంబ్లీకి వెళ్ళి వస్తున్నారు, శాలరీస్ తీసుకుంటున్నారు, ప్రోటోకాల్ అనుభవిస్తున్నారు. ఇంకేదైనా ఉంటే అధికారుల మీద కొంత పెత్తనం సలహేస్తున్నారు. మేము డబ్బులేమో మీరు ఏదైనా చెయ్యండి అంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో 2-3 ఎంప్లాయీస్ కూడా ముఖ్యంగా మా బుచ్చేపేట మండలానికి సంబంధించే ఒక కేవీజీబీ టీచరు హెరాస్మెంట్ గురైతే పాపం ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చి పడిపోవడం, అలాగే ఒక దళిత మహిళ ఎంపీడీఓ విజయలక్ష్మి గారు అని చెప్పి మరి ఆవిడని కూడా కొద్దిగా కొంతమంది కింద స్థాయి నాయకులు హెరాస్ చేసినప్పుడు ఆవిడ కూడా చచ్చిపోయిన సందర్భాలు చూసిన తప్పితే మరి తిరుగుతున్నారు. ఏదైనా ఉంటే చేయడానికి పైనుంచి చేయలేనప్పుడు వీళ్ళేం చేస్తారు? ఇంకా పోస్ట్ని పట్టుకుని వాళ్ళు ఏదో వాళ్ళు బతకడానికి ఏదో ఉండాలి కదా, లేపరాలు చేసుకుంటున్నారమ్మా, అంతే. వెల్కమ్ బ్యాక్ సార్. ఇప్పుడు బుచ్చేపేటలోని మెడికల్ సెంటర్లు, డాక్టర్ల అందుబాటు ఏ విధంగా సదుపాయాలు సమకూరుస్తారు మీరు? అంటే ప్రజలకి అందుబాటులో అన్నీ ఉంటాయా? అంటే రాత్రి వేళల్లోనైనా, అత్యవసర పరిస్థితుల్లోనైనా, ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అన్నీ అందుబాటులో ఉంటాయా మెడికల్? మా బుచ్చేపేట మండలంలో 3 పిహెచ్సీలు ఉన్నాయమ్మా. వడ్డాది, తురకలపొడి, బుచ్చేపేట. అది అంటే సాయంత్రం 5 గంటల దాకా ఉంటూ నైట్ టైం కూడా కొద్దిగా అందుబాటులో చిన్న వైద్యాలకైతే అందుబాటులో ఉంటున్నారు. పెద్దవి ఏదైనా వస్తే మరి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి కానీ లేకపోతే విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్కి కానీ తరలించే ప్రయత్నాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ విషయంలో కూడా కొద్ది ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి 104, 108 ద్వారా ఇప్పుడు దాకా మంచి సదుపాయాలు వచ్చాయి. మరి అవి కూడా కొద్దిగా వెనకబడుతున్నాం అయిన దాని మీద కొద్దిగా పరిస్థితి రోగులు ముఖ్యంగా స్త్రీలైతే ప్రస్తుతం టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పక తప్పదు. అక్రమ మద్యం, జూదం, స్టాండ్ మాఫియా ఇలాంటి సమస్యలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటిని మీరు ఏ విధంగా అరికడతారు? అక్రమ మద్యం అంటే ఈ మధ్యకాలంలో సారాయి గట్ట ఉండేది కొద్దిగా అలా కంట్రోల్ అయిందమ్మా. ఈ షాపులు, బ్రాంతి షాపులు వచ్చినాయి. స్టార్టింగ్ అయితే ఇక్కడ బెల్ట్ షాపులు గట్ట లేకుండా చేస్తామని అన్నారు. మరి ఇప్పుడు అన్ని ఊర్లలో కూడా బెల్ట్ షాపులు ఇచ్చేసారు. మరి శాండ్ అయితే ఇంకేమీ లేదు. మళ్ళీ ఎప్పుడైనా వర్షాలు గట్ట పడితే పైనుంచి రావాలి తప్పితే ఎప్పుడుదప్పుడే శాండ్ ఎప్పుడుదప్పుడే లాగేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంకా జోదాలు చూస్తే మాత్రం ఒక సంక్రాంతి దినాల్లో తప్పి కోడిపందాలు సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆట తప్పిస్తే మాత్రం జోదం కూడా మా గ్రామీణ వాతావరణంలో బాగా తగ్గుముఖం పట్టింది. మహిళల భద్రత సెమినార్లు, అవగాహన కార్యక్రమాలు ఏం నిర్వహిస్తున్నారు? అది ప్రభుత్వం చెయ్యాలి. కానీ ఎప్పుడు ఏం చేసినా కూడా సాక్షాత్ హోమ్ మినిస్టరే ఈ రాష్ట్రానికి మహిళే హోమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా మరి మన జిల్లాకు సంబంధించే చాలా ఇన్సిడెంట్లు మహిళల పట్ల అఘాయిత్యాలు పెరిగినాయి. మరి ఎక్కడికక్కడ మనం కోర్టులో చూసినాము. అలాగే హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గం తుల్లోని పట్టపగటలే ఒక హాస్టల్ స్టూడెంట్స్ ఇన్సిడెంట్ కూడా మనం చూసాము. అది కాకుండా పైకిరేపేటలో జరిగిన ఇన్సిడెంట్ కూడా చూసాము. ఇక్కడ నాకు తెలిసి అయితే మాత్రం లా అండ్ ఆర్డర్ విషయంలో అయితే బాగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పక తప్పదు. మండలాన్ని మోడల్ మండలంగా మార్చేందుకు మీ వద్ద ఏమైనా కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా? ఇలా చేస్తే బాగుంటుంది, మన మండలాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని ఏమైనా కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అమ్మా, మండలం అభివృద్ధి కావాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరిలో ఉండే మాట వాస్తవం. మండలం అభివృద్ధి చేయాలంటే ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి, చదువుకోవాలి, బాల్య వివాహాలు అరికట్టాలి, నేను ఎందుకు పనిచేస్తున్నానో నేనేంటో నాకు అర్థమయ్యే విధంగా ప్రజలు ఉండాలి.
పక్కోడికి సాయపడే విధంగా ఉండాలి. ఇవన్నీ తెలిసినటువంటి విజన్ ఉన్న నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడి నాయకత్వంలో ఒక ప్రభుత్వం ఏర్పడితే మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇవాళ మీరు చూసారు లేదో, పోలవరం కాలువ వచ్చేస్తుంది, అయిపోతుంది అన్న తరుణంలో మరి స్వర్గీయ ప్రీతం నాయకులు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత కుంటునరకు నడిచింది. మళ్ళీ అటువంటి లీడర్ వస్తాడా, మరి అటువంటి కార్యక్రమాలు జరుగుతాయనే విధంగా మరి పేదరికం పారదోలాలంటే వలసలు అరికట్టాలి. వలసలు అరికట్టాలంటే ఆల్టర్నేట్ ఉండాలంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రజల్ని భాగస్వామి చేసే విధంగా చేసే కార్యక్రమాల్లోనే పూర్తిగా వచ్చిన ప్రభుత్వాలు ఫెయిల్ అయితే మాత్రం మరి ఏ రకంగా ఇది ఉండదు. నాయకుడు ట్రాన్స్పోర్ట్తో పనిచేసి ఆ ప్రాంతం మీద ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి ట్రాన్స్పోర్టేషను, ఇండస్ట్రీస్ ఇవన్నీ తెచ్చిపెట్టినప్పుడు తప్పనిసరిగా ఓ మోడల్ మండలంగా అవడానికి అవకాశం ఉంది. ఇకపోతే మా బుచ్చిపేట మండలానికి వచ్చే అదృష్టం ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్కి 14 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. హైవేకి 11 కిలోమీటర్, నేషనల్ హైవేకి 11 కిలోమీటర్ దూరం ఉన్నాం. కాబట్టి భవిష్యత్ అంతా కూడా మంచి విజన్ ఉన్న లీడర్ ఉండి ప్రజల బాగోగులు కోరి చీప్ పాపులర్ స్కీమ్స్ కాకుండా శాశ్వత ప్రాతిపాదిక మీద మంచి కార్యాచరణ రూపొందిస్తే మాత్రం బుచ్చిపేట మండలంలోనే ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మండల్ అనకాపల్లి జిల్లా నుంచి చెప్పక తప్పదమ్మా. సార్, ఇప్పుడు యువత, మహిళలు, రైతులను ఆకట్టుకునేలా మీ పార్టీ ఏ విధమైన రాజకీయ వ్యూహాలను నిర్ణయిస్తుంది? ఇవాళ కొత్తగా వ్యూహం కాదు కదమ్మా. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన వెంటనే ఆయన మధ్యలో వదిలిపోయిన పనులు పూర్తి చేయడానికి, చిరస్థాయిగా ప్రజల హృదయాలు దోసుకున్నటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేయడానికి మరి రాజశేఖర రెడ్డి గారు కేవలం ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించి ప్రజల్లోకి వచ్చి ప్రజా ఉద్యమాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. యువతకు ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు, చదువుకోండి అని చెప్పారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవండి, మీరు ఏ స్థాయిలో సరే ఈ ప్రభుత్వం అండగుంటుందని చెప్పారు. ఇకపోతే మహిళల పట్ల కూడా సాధికారత సంపాదించాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులు గట్టపెడితే దాన్ని పటిష్టం చేసి ప్రతి ఇంటికి కూడా 2019లో హామీ ఇచ్చిన విధంగా 2019 నడుకున్నటువంటి అప్పులన్నీ కూడా కొట్టేసి దపాలుగా వడ్డీ మాఫీ చేసి అప్పుని కూడా 4 దపాలుగా కొట్టి మరి 40 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలందరికీ కూడా చేయూత అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి సంవత్సరం కూడా డబ్బులు అందించి మరి ఎంతో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఈ దిశగా కూడా సమాజంలో మార్పు రావాలంటే మహిళలతోనే ముఖ్యమని చెప్పి పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఈవెన్ హౌస్ సైట్ కూడా మహిళల పేరునే పెట్టి మహిళలనే ముందుండి ఇది మహిళా ప్రభుత్వం అనుకున్నటువంటి కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారు జరిపించారమ్మా. కామన్ ఇంక రాజకీయాలు చేస్తానంటారు, రాజకీయాలు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో కామెంట్లు వస్తుంటే స్థానం ఎదిగివని చూస్తుంటే అంత ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారా, లేకపోతే ఎంతో కష్టించి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద దొరుకుతుంటే ఎన్ని తట్టుకొని నిలగడిగితేనే రాజకీయాలకు రావాలి. కానీ అంతరాత్మ అంటూ ఒకటి ఉంటుంది, మనం తప్పు చేసామా రైట్ చేసామనేది. లేదా విమర్శ ఎవరి మీదైనా చేయొచ్చు. ఆనాటి చరిత్రలో ఉన్నటువంటి సీతకాంచి మొదలుపెట్టి ఇవాళ అందరిదా కూడా జరుగుతున్నాయి. టేక్ ఇట్ ఈజీ. నేనేదైనా తప్పు చేసి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా నా మూలాలు ఏమైతే ఉన్నాయో, నా వ్యవసాయ కుటుంబం వచ్చిన మూలాలు ఏమైతే ఉన్నాయో, ఇది చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయి మంచి పేరు తెచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంటే పాలిటిక్సే. దాన్ని సక్రమైన దారిలో నేను నడిపించలేను అనుకున్నట్టు తప్పకుండా నేను వెనక్కి వెళ్ళిపోతాను తప్ప ఉండి మాత్రం పీకపోయినా నా వ్యక్తిగత అలవాట్లు తప్పించి ఈ రోజు కాదు ఏ రోజు కూడా ఏం తప్పు చేసి అనుకోవట్లేదు. ఎవరైనా విమర్శలు చేస్తే పట్టించుకోను. ఇవాళకి వచ్చి కూడా నిజాయితీగా నిర్భయంగా నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో పాలసీ మీద ఎవరైనా మాట్లాడే తప్ప వ్యక్తిగతంగా ఒక్కరు కూడా ధైర్యం చేయలేకపోయారు, చేయలేరేమో. చేసినా కానీ అప్పటికప్పుడే నేను ఎవిడెన్స్ వాళ్ళ ముందుని పెట్టి ఎంత శత్రువైనాగో నువ్వు ఇలా విమర్శ చేసావు, నువ్వు ప్రూవ్ చేయి, ఇక నా ఇమేజ్ ఇది, నేను ఏ తప్పు చేసి చూపించేది అడగడానికి సిద్ధంగా ఉన్నాను. అది సార్, స్థానిక స్థాయిలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి, దానికి మీరు ఎలా స్పందిస్తారు? స్పందలేదు తల్లికి వచ్చిన ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉంది. ఎక్కడైనా ఉన్నాయి. ఉదాహరణకి మా ప్రాంతంలో విలేకరులు ఉన్నారు, 2 టీంల కింద విడిపోయారు. మీడియాలు ఉన్నాయి, 2 టీంల కింద. ఏబిఎన్ అంటే సాక్షియుడు పడదు, సాక్షియుడు అంటే TV9 పడదు, TV5 పడదు. ఇది నిరంతర ప్రక్రియ. ఇవన్నీ ఉంటేనే సిస్టము. కానీ ఆరోగ్యకరంగా ఉండాలి. అనారోగ్యకరంగా డైవర్ట్ అవుతున్నాయని బాధ తప్పితే గ్రూపులు ఎక్కడ ఉంటావు. మనిషి ఎదగాలనుకుంటే గ్రూపులు స్వతంత్ర ఉద్యమం కాడి నుంచి మరి నెహ్రూ గారికి లేకపోతే ఎవరెవరికో చెప్తుంటారు. మొన్న కూడా గ్రూపులు ఉంటుంటాయి, కామనే. గ్రూపులని అనుకోదు. రాజకీయాల్లో కూడా నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే శత్రువు ఉండకూడదు, ప్రత్యర్థి ఉండాలని నమ్మిన వ్యక్తిని నేను. ఇంకంతకన్నా చెప్పేదేని గ్రూపులు కామన్గా ఒక మనిషి ఎదిగికోలది, అయ్యో ఆ ప్లేస్కి నేను వెళ్ళలేకపోతున్నాను అనేటప్పుడు
ఎందుకు వెళ్ళలేకపోతున్నా ఆలోచించుకుంటే ఏ గ్రూప్ ఉండదు. వెళ్ళలేకపోతున్నాను అనుకుంటాడు తప్ప తను అక్కడికి ఎంత ఎలగెళ్ళగలిగాడు, దాని వెనకాల ఎంత కష్టం ఉంది, మనిషి ఎదుగుదలకి కష్టించి పనిచేయడమే కారణం తెలుసుకోలేకపోవడం వల్లే గ్రూప్ తప్పితే మరి నిరంతరం కూడా మన ఈ మధ్యలో మనం టీవీ చూసాం, విజయం సాధించడానికి 1 నిమిషం చాలని రన్నింగ్ దగ్గరికి వచ్చి ఇలా స్లో అయిపోతాడు రన్నరు, వెనకాల వచ్చినట్టు రిబ్బన్ సెట్ అవుతుంది, 1 నిమిషం చాలు అనమాట. అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని దాన్ని పాజిటివ్గా మార్చుకొని ఇంకా శ్రమ అనేది కష్టించి పనిచేయడం విజయం రహస్యం. ముందుకెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది. దానికి ఉదాహరణ కూడా మనకి ఇవాళ ఉన్న సొసైటీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే. ఇవాళ మంత్రులుగా ఉన్న వ్యక్తులందరూ కూడా పుట్టుకతోనే పొలిటికల్ మూలాల నుంచి వచ్చే వ్యక్తులు కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నటువంటి సందర్భాల వల్లే వారు ఆ స్థాయికి వచ్చినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు బుచ్చయ్యపేట మండలాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు? నేనైతే ఇప్పటికొచ్చి కూడా ప్రతి స్కూలు కూడా నాకు ఖాళీ దొరికినప్పుడు నాకున్న పదవి ద్వారా విజిట్ని కాకుండా ఏదో కొత్త విషయం నేను నాలెడ్జీ పరంగా నేర్చుకున్నది ఏదైనా ఉంటే వాళ్ళతో వెళ్ళి షేర్ చేసుకోవాలని. మనిషి ఎదుగుదలకి ముఖ్యమైన కారణం ఏదైందంటే చదువే. చదువు అంటూ ఉంటే ఎవరు ఎక్కడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చని చెప్పి చరిత్ర ఎంతోమంది ఉదాహరణగా మన ముందు నిలబడ్డారు. ఈవెన్ బిల్ గేట్ కాంచి మొదలు పెట్టుకొని సత్యానాదేల దాకా చాలామంది మనం కళ్ళారా చూసాం. మీకు ప్రతి ఒక్కడు ఫస్ట్ కష్టించి పనిచేయడం, సోమరపోతనాన్ని వదలడం. రెండోది ఏంటంటే ఇవాళ మరీ దరిద్రమైన విషయం ఏంటంటే సామాజికంగా కులాలు మతాలు ఇవన్నీ మొత్తం డైవర్షన్ అయిపోతుంది. అవన్నీ తగ్గించుకొని ఎవరి దగ్గర మంచి ఉందో అది నేర్చుకొని సొసైటీకి పనికొచ్చే ప్రతి విషయంలో కూడా మన పాత్ర మనం పోషించుకొని ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా అక్కడున్న ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుందని చెప్పేసి చెప్పక తప్పదు. సార్, స్థానిక ప్రజలు మీ నాయకత్వాన్ని ఎలా అనుకుంటున్నారు? వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలైతే మాత్రం చాలా నాకు హ్యాపీగా ఉంది. ఒక సామాన్యమైనటువంటి ఎటువంటి రాజకీయ మూలాలు లేనటువంటి రాజకీయ మూలాలంటే మా చుట్టాలకో మా సామాజికానికో మా గ్రామంలో ఉండొచ్చు. నేను పుట్టిపెరిగిన నా కుటుంబాన్ని ఎటువంటి రాజకీయ మూలాలు లేకపోయినప్పుడు కూడా చిన్న వయసు నుంచి కూడా తక్కువే చదివాను. చదువుకున్న నుంచి కూడా నాయకత్వ లక్షణాలు ఫస్ట్ నుంచి కూడా ఒక్కడనే వెళ్ళడం కాకుండా ఇద్దరితో కలిసి వెళ్ళి వెనకాల వచ్చిన వ్యక్తులు నాకు చాలామంది అంటారు కలిసి వెళ్తున్న వ్యక్తులు నేనంటాను. చాలామంది మీ దన్నర్సు మీ ఫాలోవర్స్ అంటారు. కాదు, మీ అంత సపోర్టర్స్ మేము కలిసి ఉంటాం అంటాను. తప్పనిసరిగా ఇప్పటికైతే చాలా సంతృప్తికరంగా ఉన్నాను. ఒక రకంగా ఈ ప్రజలు ఇచ్చినటువంటి అభిమానం మరి ఆయా ప్రాంతాలు పోయేటప్పుడు వాళ్ళు చూసిన ఆనందం చూస్తుంటే నేను మంచి ఫీల్డ్ ఎంచుకున్నాను రా, చదువు లేకపోయినా కానీ ప్రజల ఆదరాభిమానాలతో చూస్తున్నారు, చాలా గౌరవిస్తున్నారు. ఈ పరంపర ఇలా కంటిన్యూ చేసి తుది శ్వాస విడిసేదాకా కూడా ఈ ప్రజలతో ఉండి మరింత పేరు తెచ్చుకోవాలి ఒక కోరిక. భగవంతుడా ఏ రోజు కూడా చెడు నడత వైపు నడిపించుకో, ఎక్కడ చెడ్డ పేరు తేనవకని చెప్పి కోరుకుని ఇలా ప్రజలతోనే వెళ్ళడం జరుగుతుందమ్మా. సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి, చాలా ఆనందంగా ఉంది. చూసాం కదా, దొండ రాంబాబు గారితో మాట్లాడి బుచ్చయ్యపేటకు సంబంధించిన మరిన్ని వాల్యుబుల్ విషయాలని ఇన్ఫర్మేషన్ ని వారి మాటల్లోనే విన్నాం కదా. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.